జురాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఒక్కసారిగా పెరిగింది. 2 రోజుల క్రితం వరకు 50,000 క్యూసెక్లకు పడిపోయిన ఇన్ఫ్లో మళ్లీ 1,00,000 క్యూసెక్లకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఓపెన్ చేసి దిగువన శ్రీశైలంకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. శ్రీశైలంకు 57,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా అవుట్ఫ్లో 65,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 200 ప్రస్తుతం 185 టీఎంసీల నీటి నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన సాగర్కు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన జూరాల ప్రాజెక్టుకు ఈ రోజు ఉదయం వరకు కూడా 50,000 క్యూసెక్లుగా వచ్చినటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 1,00,000 క్యూసెక్లకు పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 10 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి నీటినైతే విడుదల చేస్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా కూడా వరద ప్రవాహం ఎగువ నుంచి తగ్గడంతో జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మొన్నటి వరకు కూడా ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి విడుదల చేసినప్పటికీ ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కూడా బంద్ చేయడం జరిగింది. దీంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అయితే కేవలం జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదనల ద్వారా మాత్రమే శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే కృష్ణా నది పరివాహకానికి సంబంధించి ఆల్మట్టి డ్యామ్ కు మాత్రం 60,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. దీంతో 123 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కి 120 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే ఆల్మట్టి డ్యామ్ నుంచి 50,000 క్యూసెక్లను దిగువ నారాయణపూర్ కి రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 33 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 32 టీఎంసీల నీటి కెపాసిటీని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి అదే వరద ప్రవాహాన్ని దిగువ జూరాల ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మాత్రం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు మరింత వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 50,000 క్యూసెక్లుగా ఉన్నటువంటి వరద ప్రవాహం 1,00,000 క్యూసెక్లకు పెరగడంతో జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి సంబంధించి కూడా 215 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం ప్రస్తుతం 185 టీఎంసీలకు కూడా చేరుకోవడం జరిగింది. మరో 30 టీఎంసీలు శ్రీశైలం జలాశయానికి వస్తే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి జూరాల నుంచి రిలీజ్ చేస్తున్నటువంటి 1,00,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఏదైతే ఉందో అది కంటిన్యూగా 3 రోజుల పాటు శ్రీశైలం జలాశయానికి వస్తే మాత్రం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. ఇదే వరద ప్రవాహం వస్తుందనేది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే నేపంతో ఇదే వరద ప్రవాహం కూడా 3 రోజుల పాటు వస్తుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదే కోవలో ఈ శ్రీశైలం జలాశయానికి సంబంధించి కూడా ఇదే వరద ప్రవాహం కంటిన్యూ అవుతుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో 2-3 రోజుల్లో శ్రీశైలం జలాశయానికి కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల రిలీజ్ చేసినటువంటి జూరాల నుంచి రిలీజ్ చేసినటువంటి ఆ వరద ప్రవాహం మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి మాత్రం వస్తున్నటువంటి నీటి ప్రవాహం మాత్రం 65,000 క్యూసెక్లు శ్రీశైలం వద్ద నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే శ్రీశైలం నుంచి దిగువ 65,000 క్యూసెక్లను విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా కావచ్చు, పోతిరెడ్డిపాడు అలాగే కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా కూడా నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం పెరగడంతో నీటి నిల్వ సామర్థ్యం మాత్రం పెరుగుతుందనే అంచనాతోటి శ్రీశైలం జలాశయంలో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే నాగార్జున సాగర్ కు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే గత 5-6 రోజులుగా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది. డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం 136 నుంచి 150 టీఎంసీలకు చేరుకోవడం, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312కు ప్రస్తుతం 150 చేరుకోవడంతో కొంత తాగునీటి అవసరాలకు మాత్రం ఇబ్బంది లేదనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ శ్రీశైలం జలాశయం నుంచి వరద ప్రవాహం పెరిగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా
భారీ స్థాయిలో వరద ప్రవాహం వస్తుందనేది కూడా కొంత ఆశాభావం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను కేవలం 513 అడుగుల నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 590 అడుగులకు గాను 520.40 అడుగులకు చేరుకోవడం, అలాగే నీటి నిల్వ సామర్థ్యం కూడా 312 టీఎంసీలకు గాను 150 టీఎంసీలకు చేరుకోవడంతో కొంత ఎగువ నుంచి ఈ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా ఈ సీజన్ లో ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం కంటిన్యూ అయితే వారం 10 రోజులు నాగార్జున సాగర్ కూడా భారీ స్థాయిలో వరద ప్రవాహం వస్తుందనేది కూడా కొంత రైతులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రాజెక్టు అధికారులు కూడా ఇప్పటికే ఎగువ జూరాలకు ఎగువ ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకోవడం, శ్రీశైలం జలాశయానికి కేవలం 30 టీఎంసీల దూరంలోనే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి 1,00,000 క్యూసెక్లకు వరద ప్రవాహం పెరగడంతో 2-3 రోజుల పాటు ఇదే వరద ప్రవాహం వస్తే మాత్రం పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకోవడంతో పాటు శ్రీశైలం క్రస్ట్ గేట్లు కూడా తెరుచుకునే అవకాశం ఉంటుందనేది కూడా కొంత ఆశాభావం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ చెన్నయ్య.